ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే అపార్ట్మెంట్స్‌లో ఉండడం. సిటీస్‌లో, డిస్ట్రిక్ట్స్‌లో, టౌన్స్‌లో గూడా అపార్ట్మెంట్‌లలోనే ఉంటున్నారు. మరి జనాభా పెరిగినప్పుడు అపార్ట్మెంట్‌లే ఎక్కువుంటాయి గదండీ! ఈ అపార్ట్మెంట్‌లో ఏంటి అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉండదు. ఆ కట్టే బిల్డర్ ఎలా ఇస్తే మనం అలాగే తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మన అపార్ట్మెంట్ డోర్ ముందు అవతల వాళ్ళ చెప్పుల స్టాండ్ వచ్చిందనుకోండి. మరి ఏం జేయాలి? అలాగే వదిలేయచ్చా? మంచిదేనా? కాదా? ఇది ప్రశ్న అందరిది. అస్సలు అలా కట్టిన ఇల్లు తీసుకోవడమే ముందు మనకి తప్పు. తీసుకోకూడదు. పొద్దున లేవగానే మనం తలుపు తీయగానే ఎదురుగా ఏదైనా మంచిగా కనపడాలి అనుకుంటాం మనము. అది మనం భారతీయులం కాబట్టి మన ఆలోచన అలాగే ఉంటుంది. ఏదైనా పచ్చదనం కనపడాలి, లేదా నీట్‌గా కనపడాలి అనుకుంటాం. వేరే వాళ్ళ చెప్పుల స్టాండ్ వచ్చి మన ఇంటి ముందు కనపడితే మనకెలా ఉంటుంది? చెప్పుల స్టాండ్ ఉన్న ఇల్లు కొంచెం తక్కువ ధరకి వచ్చినా సింహద్వారం ముందు చెప్పుల స్టాండ్ ఉన్న ఇల్లు తీసుకోవద్దు. దీనికి ఇంకా కాస్త వివరంగా చెప్తాను. చెప్పులు అంటే మనకి నెగెటివ్ ఎనర్జీ ఇచ్చేది. మన సింహద్వారము అంటే మన లక్ష్మి నిలిచి ఉండే స్థలం అది. అదే మనకి సింహద్వారం. మంచి అయినా అందులో నుంచే రావాలి, చెడు అయినా అందులో నుంచే రావాలి. చెప్పులు వేసుకొని మనము అంతా తిరిగి వస్తాము. బయట ఎన్నో రకాలు తొక్కి వస్తాం. అది మనకు తెలిసి గానీ, తెలియక గానీ జరగచ్చు. దాని ద్వారా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. వెనుకట ఏం చేసేవాళ్ళంటే బయటనే ట్యాప్స్ ఉండేవి. అక్కడే కాళ్ళు కడుక్కొని బయట ఎక్కడో చెప్పులు ఇడిచేసేసి అప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు. గేటు బయటే చెప్పులు ఇడిచేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మన ఇంటి దగ్గరే మన సింహద్వారం పక్కనే ఇడ్చుకోవాల్సొస్తోంది. సో, అలాంటప్పుడు ఇట్లాంటి ఇల్లుని తీసుకోవద్దు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మన సింహద్వారం మీద అవతల వాళ్ళ ఇంట్లో లైటేస్తే ఆ నీడ మన సింహద్వారం మీద పడకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు విడవాలి అని అంటాం. చెప్పులు విడవాలంటే తీసుకొచ్చి మన గుమ్మం దగ్గర వదలకూడదు. రోజు గుమ్మం దగ్గర మనం ముగ్గు వేసుకుంటాము, అంతా నీట్‌గా ఉంచుకుంటాం. అక్కడ చెప్పులనేవి అస్సలు పెట్టొద్దు. కొంచెం వెనక్కి పెట్టాలి. చెప్పులనేవి కొంచెం వెనక్కి ఉండాలి. ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు ఆ చెప్పులు వేసుకొని అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనకి దగ్గరలో కనీసం 3 అడుగులు అవతలకే ఆ చెప్పులు ఉండాలి. మన సింహద్వారానికి 3 అడుగులు వెనకకే ఉండాలి. అది కూడా లిఫ్ట్ వైపు ఉంటే కొంతవరకు నయం. కొంతవరకు. ఇక ఇంటికొచ్చిన తర్వాత గూడా మనం ఒక స్టాండ్‌ని క్లోజ్డ్ స్టాండ్ కొనుక్కుంటే మంచిది. ఆ క్లోజ్డ్ స్టాండ్‌లోనే ఈ చెప్పులు పెట్టేసేసి దాన్ని క్లోజ్ చెయ్యాలి. ఎప్పుడు చెప్పులు బయట కనపడకూడదు. ఇక కొంతమందికి ఏముంటుందంటే ఒక సైడు మన అపార్ట్మెంట్‌కి, మన సింహద్వారానికి. ఒక సైడ్ మెట్లుంటాయి. మెట్ల వైపు చెప్పులు అస్సలు పెట్టకూడదు. చెప్పులకి జ్యోతిష్యపరంగా శని కారకత్వం. మెట్లు అంటే కేతు కారకత్వం. శని, కేతువుల కారకత్వం అనేది పెద్ద డిజాస్టర్ అది. అది మంచిది కాదు. వైరాగ్యాన్ని సూచిస్తుంది. మనకి ఏదైతే కావాలి అనుకుంటామో మంచి గాలి, మంచి సంపద, మంచి ఆలోచనలు అన్నీ మంచిగా రావాలి మనకి, శుభమే కలగాలని ఏమనుకుంటామో అవి ఏవి జరగవు. పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. రావాల్సినవి ఏవీ చేతికందవు. ఇల్లంతా బాగుందని ప్రతి వాళ్ళు ఎవరికన్నా ఇల్లు చూపిస్తే, వాస్తు చూపిస్తే లోపలొచ్చి ఇల్లంతా చూసి నీ ఇల్లంతా బావుంది ఏమి లేదు అని చెప్తారు. కానీ ఆ బయట జరిగేదాన్ని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయరు. సో, ఇటువంటివన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా చెప్పుల స్టాండు అంటే శనికి సంబంధించింది. అందుకే మనకి శని బాగోలేదు అని అన్నప్పుడు ఎవరికైనా చెప్పులు దానం చేయండి అని అంటారు. ఒకానొక టైంలో శని దశ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా 19 చెప్పులు అంటే 19 జతల చెప్పులు దానం చేశాను. సో, ఇట్లాంటివి మనం చేస్తున్నామంటే మనకంత క్లియర్‌గా తెలుస్తోంది కదా! మనం తెలిసి కూడా చేసే తప్పులనమాట. ఆ ఇల్లు కొనుక్కోకుండా వేరే ఇల్లు కొనుక్కోవచ్చు కదా! లేదా ఆ స్టాండ్ వాళ్ళని బతిమిలాడి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంకొక పక్కకెక్కడైనా చెప్పుల స్టాండ్‌ని అరేంజ్ చేసుకోవచ్చు కదా!
రోజు ఈ గుమ్మాన్ని శుభ్రంగా తుడుచుకోవటం, ముగ్గు వేసుకోవటం, పొద్దున, సాయంత్రం కనీసం ఒక గంట సేపైనా తలుపులు తీసి ఉంచటం, ఇవన్నీ చేయాల్సిన మన సాంప్రదాయము, మంచితనము, మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఏమీ చేయకుండా చెప్పులు ఎటు పడితే అట్లా విడిచేసి, ఎవరు పడితే వాళ్ళు లోపలికొచ్చేసి చెప్పులేసేసుకొని తిరుగుతూ ఉంటే దానికి తగ్గ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు మనకి ఎక్కడ చెడు జరుగుతుంది, మన పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, మన ఇంట్లో ఎందుకు చికాకులవుతున్నాయి అనేది కూడా మనము కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటాము. సో, అందుకని మన సింహద్వారం ముందు చెప్పుల స్టాండ్ ఉంటే దానిని ఏదో రకంగా తీసే ప్రయత్నం అనేది చెయ్యండి. అప్పుడు మాత్రమే మన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. మనకంతా శుభమే కలుగుతుంది.